మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణె దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోగా. పేతురు ఇక్కడ నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. దేవుని మాటను బట్టి నీళ్ల మీద నడుస్తున్నాడు. అది చాలా అసాధ్యమైనటువంటిది. యేసయ్య దేవుని కుమారుడు గనుక నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. కానీ పేతురు ఒక సామాన్యమైన శిష్యుడిగా ఉన్నాడు. కానీ శ్రేష్టమైనది ఆశించాడు ప్రభు దగ్గర. నేను కూడా నీళ్ళ మీద నడవాలనుకుంటున్నా. యేసయ్య ఒక మాట అన్నాడు, నువ్వు కూడా నడవ. యేసయ్య మాటలో ఎంత శక్తి ఉందండి. ఆ మాటని పట్టుకుంటే ఎంత మనం శక్తివంతులుగా సిద్ధపడతాం. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మనం ఎత్తిపెట్టాలా. చాలామంది జీవితాల్లో చాలా వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాలను మనము సమయాన్ని బట్టి మనము ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలా. ఆ రీతిగా మన జీవితాలు కొనసాగించబడాలా. నా జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు ఎదురైనాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో. కానీ దేవుని వాగ్దానాన్ని నేను ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈరోజుకి నా హృదయంలో నెమ్మది, సమాధానము. కనుక మీ జీవితాల్లో దేవుని వాగ్దానాన్ని దృష్టిస్తూ ప్రార్థన చేయండి. కొద్ది కాలం క్రితం ఒక స్వరం, నా కుమార్తె లేచి ప్రార్థన చేయి, మోకరించు, ప్రార్థన చేయి. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనోనేత్రాలు దృష్టిస్తుంది ఏమిటంటే, దర్శనంగా కనబడుతుంది ఏమిటంటే, ఒక చిన్న ఇల్లుంది. ఆ ఇంటి మీద భయంకరమైన తుఫాను పడుతోంది, పెను తుఫాను పడుతోంది. అది కొట్టుకుపోవాలా, అది ఏమి మిగలకుండా అయిపోవాలా. ఆ చిన్న కుటుంబాన్ని దేవుడు ఎలా కాపాడుతున్నాడంటే, ఒక ప్లాస్టిక్ కవర్తో ఇలా కప్పేశాడు. ఇలా కప్పేసినందుకు అది చాలా సంరక్షణగా ఉంది. దాని మీద ఏ గాలి ప్రభావం పడడం లేదు. నీళ్ళతో కొట్టుకుపోయే పరిస్థితి లేకుండా దాని మీద కవర్ చేసి ఉంది చక్కగా. ఒక స్వరం మాట్లాడుతున్నాను దేవుడు ఏమిటంటే, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ మాట చెప్పిన తర్వాత నేను నిద్రపోయి మళ్ళీ ఉదయకాలం లేచిన తర్వాత మాకు ఒక రూమ్ ఉండేది. మీకు తెలుసు కదా, రేకుల షెడ్ ఉన్నప్పుడు ముందు పక్క ఒక రూమ్ ఉంది. ఆ ఇంటిలోనికి భయంకరంగా పాములు వచ్చేస్తుండేవి. ఎప్పుడు పాము వచ్చినా నేనే కనిపెడుతుండేదాన్ని. ఆ ముందు రూమ్లోకి వెళ్ళాను, తలుపు తీసి చూసా. ప్రిన్స్ బాబు ఏదో వర్క్ చేసుకుంటా, ఏంటి మమ్మీ అన్నాడు. ఏం లేదు నాన్న అని మొత్తం రూమ్ అంతా చూశాను, వచ్చేసా. మరలా రెండోసారి మధ్యాహ్నం వెళ్ళాను. ఎందుకు వెళ్తున్నానో నాకు తెలియదండి. కానీ రెండోసారి కూడా వెళ్ళి మళ్ళీ తలుపు తీసా. ఎందుకు మమ్మీ సడన్గా వస్తున్నావు, వెళ్తున్నావు, నానా ఇక్కడే ఎందుకు ఉంటున్నావు నువ్వు అని చెప్తే, నాకు కొంచెం పని ఉంది మమ్మీ, ఇక్కడే ఉంటాను నేను అని అన్నాను. సరే, రెండోసారి కూడా మళ్ళీ తిరిగి వచ్చేసేసాను. మందిరంలోకి వెళ్ళాను, మళ్ళీ మందిరంలో నుంచి అక్కడి నుంచే వచ్చేసాను. ఆ రూమ్లో నుంచే వచ్చాను నేను. తలుపు తీసా, ప్రిన్స్ బాబుని చూసుకుంటున్నా. మూడోసారి ప్రిన్స్ బాబు కూర్చోన్నాడు సోఫా దగ్గర. భయంకరమైన సర్పము నాకు ఎదురుగా అక్కడ కనపడింది. వెంటనే, నానా ఇక్కడ స్నేక్ ఉంది, పాము ఉందమ్మా, నువ్వు భద్రంగా ఉండు, రాగలిగితే నా దగ్గరికి వచ్చేసేయి, వెంటనే నా దగ్గరికి వచ్చేసేయి, లేదా కాళ్ళు పైన పెట్టుకొని పైకెక్కు, అక్కడ పాము ఉంది. నా మాట వెంటనే విని, అవునా మమ్మీ అని 2-3 స్టెప్స్తోనే నా దగ్గరికి వచ్చేసాడు. వెంటనే బయటకు వచ్చా. కమాండోస్ ఉంటారు కదా, సెక్యూరిటీ వాళ్ళు, పాము ఉంది. ఆ సోఫా పక్కనే కనబడుతుంది, నిలకడగా ఉంది. అది ఇట్లా పట్టుకొని ఉంది. పడగెత్తేసింది, నన్ను చూసింది. అది నన్ను చూసి పడగెత్తేసింది అక్కడ ఎదురుగా. ఇది అవసరం కాబట్టి నేను చెప్తున్నా, ఇది అవసరం కాబట్టి నేను చెప్తున్నా.
వెంటనే వీళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళారు. కర్రలు అవన్నీ పట్టుకొని పామును కొట్టేశారండి, చంపేశారు. చంపేసి తీసుకొని వచ్చారు. అది చాలా భయంకరమైనటువంటి రక్తపింజరం పాము. అది రాత్రి నుంచే లోపల ఉండొచ్చు. ప్రిన్స్ బాబు కూడా లోపలే ఉన్నాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవునికి మహిమ కలుగునగాక. విషపు జంతువులో మనకి సమీపించినా మన దేవుడు మనకి తోడుగా ఉంటే మనలను మన బిడ్డలను సంరక్షించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత భయంకరమైన విషసర్పము రూమ్లో ఉంది. మరలా భయంకరమైన రీతిగా విషసర్పం లోపల ఉన్నప్పటికీ ప్రిన్స్ బాబు లోపలే ఉన్నాడు, ఆ గదిలోనే ఉన్నాడు. ఈ రీతిగా ఎన్నో మా జీవితాల్లో. అందుకే ధైర్యంగా మేము ప్రకటిస్తాం దేవుని వాక్యాన్ని, ధైర్యంగా చెప్తాం దేవుని మాట వినండి అని. ఎప్పుడు నేను ధైర్యంగా ఆత్మీయ తల్లిగా ఒక మాట చెప్తా, చచ్చేదాకా ధైర్యాన్ని వదిలిపెట్టబాకండి. క్రైస్తవుడు చనిపోతూ కూడా ధైర్యంగానే చనిపోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఉన్నాడనే ధైర్యము మన జీవితంలో ఉండాలా. మన యేసయ్య మన పక్షాన ఉంటాడని ధైర్యంతో మనం ముందుకు సాగాలి. అర్థమవుతుందా? ఆ రీతిగా ఆ రోజు భయంకరమైనటువంటి విషసర్పము నుంచి బిడ్డను సంరక్షించాడు. ఈరోజు నీ బిడ్డల్ని సంరక్షించలేడా? ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ధైర్యం వహించు. నమ్మిక మాత్రం ఉంచు. భయపడవద్దు. నమ్మిక మాత్రం ఉంచి. ఇది దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము. భయపడకుడే, నమ్మిక మాత్రము ఉంచండి. ఎందుకు భయపడుతున్నారు? భయం అనేది చాలా భయంకరమైనది. భయం అనేది చాలా భయంకరం. అంటే నువ్వు భయపడుతున్నావు అంటే సైతానికి నువ్వు ద్వారాలు తెరుస్తున్నావు. మొదటిగా సైతాను నీ హృదయంలోకి చేరడానికి, నిన్ను పతనము చేయడానికి, నీ కుటుంబాన్ని పతనము చేయడానికి, నీ జీవితాన్ని పతనం చేయడానికి ముందుగా వాడే బాణం ఏమిటి అని అంటే భయం. ఆ భయము మీలో ఏ ఒక్కరిలో ఉండడానికి వీల్లేదు. నిజంగా యేసయ్య బిడ్డలు మీరైతే ఏ విషయం గురించి మీరు కలవరపడరు, భయపడరు, ధైర్యం వహిస్తారు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ భయం ఎందుకు ఎక్కువగా ఉంది అంటే దేవుని యందలి నమ్మకము తక్కువైపోయింది. దేవుడు ఇచ్చిన మాట మీద నమ్మకము తక్కువైపోయింది కాబట్టి భయము ఏలుతుంది. కనుక దేనికి మీరు భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా సైతాన్ గడు చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ భయం వస్తూ ఉంటుంది. భయపడవద్దు. జరిగేదేదో జరుగుతూ ఉంటుంది కానీ మనము దేవునికి భయపడవద్దు. రెండోదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగను. పేతురు యేసయ్య శిష్యుల్లో ఒకడు, యేసయ్యతోనే నడుస్తున్నవాడు, యేసయ్య మాటలు వింటున్నవాడు. యేసయ్య వైపు చూసినంతసేపు నీళ్ళ మీదే నడిచాడు. మరుక్షణం గాలిని చూచాడు, మునిగిపోసాగాను. భయపడితే లేని వాటిని చూస్తాం మన జీవితంలో. గాలి ఎక్కడైనా కనబడుతుందా మనకి? గాలిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది స్పర్శించగలమే కానీ కళ్ళతో చూసేది కాదు కదా గాలిని. ఆ గాలిని చూసి తడబడిపోయాడు పేతురు, భయపడిపోయాడు. ఈరోజు మీ భయాలు ఎలా ఉన్నాయి? కనిపించని వాటిని గురించి భయపడుతున్నారు, వేటి గురించో భయపడుతున్నారు. కొన్నిసార్లు కొంతమంది హృదయంలో పాపం ఉన్నప్పుడు కూడా వారి జీవితంలో చాలా భయంకరమైన భయం ఉంటుంది. పాపం ఉన్నప్పుడు కూడా భయం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూడండి. పాపము ఒక మనిషిని భయాందోళనకి గురి చేస్తుంది. కానీ నీతిమంతుల దేవుని వాక్య ప్రకారము, దేవుని మాట ప్రకారము జీవించే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. సింహం వలె ధైర్యంగా ఉంటారు. సింహానికి అంత ధైర్యం.
దాని నడకలోనే ధైర్యం ఉందండి. అది దేటికి భయపడదు. సింహం దేనికన్నా భయపడతా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట రాయబడింది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉంటావు. భయం నీలో ఉండదు, భీతి నీలో ఉండదు, కలవరం నీలో ఉండదు. కనుక జాగ్రత్త. కనిపించని వాటిని చూసి నువ్వు భయపడవద్దు. దేవుని అందలి భయము నీలో ఉండాలా. దేవుని మాట ప్రకారము జీవించే విధంగా నీ జీవితం ఉండాలి. అంతేగాని భయముతో నువ్వు ఉండడానికి వీల్లేదు. భయాన్ని ఈరోజు యేసు నామములో సమాధి చేయి. నీ భయమే నీ ఇంటిలోనికి సమస్య తీసుకొస్తుంది. నీ భయమే, నీ భయంతో కూడిన ఆలోచనలే నీ ఇంటిలో కూడా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. దేని గురించి భయపడతావో అది నీకు జరిగిపోతుంది. కనుక ఆ భయాన్ని రానివద్దు, ఆ కలవరాన్ని రానివద్దు. చూడండి, నీళ్ళల్లో మునిగిపోతున్నాడంట మరుక్షణం. నీళ్ళ మీద నడిచినవాడు భయపడితే ఏమవుతున్నాడు? మునిగిపోతున్నాడు. ఎదుట ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్యని చూడకుండా, యేసయ్య మీద నమ్మకం లేకుండా గాలిని చూడవలసిన అవసరం ఏమొచ్చింది? లోకంలో మునిగిపోతాం మనం. భయపడితే లోకంలో మునిగిపోతున్నాడు. అంతవరకు శక్తివంతుడే, భయం ఆవరించినప్పుడు శక్తిహీనుడు. అంతవరకు అద్భుతాన్ని స్వతంత్రించుకున్నవాడే, భయపడినప్పుడు బలహీనుడైపోయాడు. అర్థం చేసుకోండి, ఆత్మీయ జీవితంలో భయపడినట్లయితే బలహీనులమవుతాం. ఏ విషయానికి భయపడవలసిన అవసరము లేదు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మరలా చెప్తున్నారు, భయపడకుడి, నమ్మిక మాత్రం ఉంచండి. భయపడని అవసరము లేదు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బిడ్డల గురించి అయినటువంటి భయం, ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల గురించి అయినటువంటి భయమే నీ హృదయం అంతా ఆవరించి ఉంది. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎందుకు నీకు భయం? దేని గురించి నీకు భయం వస్తుంది? ఎందుకు ఆ భయాన్ని నీ హృదయంలోనికి రాణిస్తున్నావు? భయపడే వారికి మానసికమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి. హృదయము భయపడుతున్న వారు మానసికంగా చాలా బలహీనులు అవుతారు. ప్రతి విషయాన్ని మర్చిపోతారు. వాళ్ళు చురుగ్గా ఉండలేరు. భయపడే వాళ్ళు కాళ్ళు చేతులు కూడా వణికిపోతాయి. వాళ్ళ హృదయము కలవరంతో స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. భయపడే వాళ్ళకే చాలా వరకు అనారోగ్య పరిస్థితులు కూడా వస్తాయి. కనుక దేని విషయమై మీరు భయపడవలసిన అవసరంలా. మునిగిపోతా ఉన్నాడు పేతురు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడిదివని అతనితో చెప్పెను. యేసయ్య నోటిలో నుంచి వచ్చిన మాట ఏమిటి? అల్ప విశ్వాసి. యేసయ్య ఏం మాట్లాడుతుంటే అల్ప విశ్వాసి. ఇంకా అంతకంటే పెద్ద తిట్టు ఏమీ లేదనుకుంటున్నా. అల్ప విశ్వాసి అంటే నమ్మకము లేనివాడా అని అర్థం. నమ్మలేనివాడా అని అర్థం. అంటే దేవుణ్ణి నమ్మలేని వ్యక్తి, యేసయ్య మాటలు బట్టి నమ్మలేని వ్యక్తి, నమ్మకము లేనివాడా, అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు నీకు అనిపించింది నేను లేనని? ఎందుకు అనిపించింది? నేను నీకు తోడుగా లేనని ఎందుకు అనిపిస్తుంది? నేను ఉన్నవాడను, అనువాడను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు అరణ్యములో ఇశ్రాయేలుని నడిపించిన దేవుడా, ఈరోజు మన పక్షమున యుద్ధము చేస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని మన ఆత్మీయ యాత్రలో నడిపించే దేవుడా, సజీవుడు. ఆనాడు మోషేకి తోడుగా ఉంటే ఈరోజు మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. అరణ్యములో దావీదుకి తోడుగా ఉన్న దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. బబులోను దేశంలో షద్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో తోడుగా ఉన్న దేవుడు, అగ్ని గుండములో నుంచి విడిపించిన దేవుడు,
మనకి తోడుగా ఉన్నాడు. మనల్ని కూడా అగ్నిగుండంలో నుంచి విడిపించగల శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సింహాల బోన్లో నుంచి దానియేలుని రక్షించిన దేవుడు ఈ రోజుకి సజీవుడే. ఆ దేవుణ్ణే మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఆ దేవుడే మనల్ని రక్షించగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఎక్కడా మీరు భీతి చెందవద్దు, భయపడవద్దు. ధైర్యం వహించండి, ధైర్యం వహించండి. దేని విషయమై కలవరపడవద్దు. చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుంటే పాస్ అవరేమో, ఇప్పుడు వస్తుంది రిజల్ట్ వచ్చే ముందు ఒక ఆలోచన. ఈ మదర్కి, ఫాదర్కి, మమ్మీ డాడీకి ఒక కలవరం ఏంటంటే, ఇప్పుడు ఏమైనా ఫెయిల్ అయిపోతావేమో రా, నిజంగానే బాగా రాసావా, ఇంకా మొదలు పెడతారా. ఫెయిల్ అయితే ఏం అసలు ఆ నోట్లో నుంచి ఒక్క మాట కూడా జీవము కలిగిన మాటలు ఉండవా? జీవము కలిగిన దేవుని దగ్గర ఉంటూ ఎందుకు బిడ్డలను కలవరపరిచే మాటలు మాట్లాడతారు? తల్లిగా ఏ రోజు భయపడుతూ కలవరపడుతూ ఏ ఒక్కళ్ళకి నేను కనిపించను. ఛాలెంజ్ చేసి చెప్తా. నా ఏడుపు కూడా ఎవరు చూసుండకపోవచ్చు. అంటే వాక్యం చెప్పేటప్పుడు కొన్ని విషయాలు మీతో ఆత్మభారాన్ని బట్టి పంచుకున్నప్పుడు కొన్నిసార్లు ప్రార్థనలో కన్నీరు కారుస్తానేమో. అంతేగాని వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నా స్థితి గతి ఎలా ఉండేది, నా దేవుడు నన్ను ఎంతగా మార్చుకున్నారని నేను చెప్తున్నప్పుడు కొన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకుంటాను. కానీ మామూలుగా ఏ వ్యక్తులు నేను దిగులు పడ్డం కానీ కన్నీరు కార్చడం కానీ, ప్రిన్స్ అండ్ సుహాస్ కూడా ఏ రోజు కూడా నీరు గార్చే మాటలు, నెగిటివ్గా మాట్లాడే మాటలు, భయపెట్టడం ఏమీలే. ఎంత భయపడుతున్నానా, ప్రార్థన చేస్తానులే, నువ్వు ధైర్యంగా ఉండు, ఏది జరిగినా అది దేవుని చిత్తం అనుకో అంట. ఏమంటాను? ఏది జరిగినా అది పాజిటివ్ కానీ అది నెగిటివ్ కానీ, జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తం అనుకోండి. ఒక సంబంధం వచ్చింది, కుదరలా, అది నీకు నచ్చినట్టుగా అనిపించింది, కానీ యేసయ్యకి నచ్చలా, యేసయ్య వద్దనుకున్నాడు, పర్వాలేదు. అది జరిగినా జరగకపోయినా దేవుని చిత్తము. నువ్వేమో ఆ మనిషి పైనుంచి చూసి చాలా బాగున్నారు అనుకుంటున్నావు, దేవుడు పైనుంచి ఆ హృదయంలోకి చూశాడు కదా. ఆ హృదయం యేసయ్యకి నచ్చలా, అందుకే యేసయ్య ఆ వ్యక్తిని మెచ్చలేదు కూడా. హృదయం నచ్చాలా, మనం మెచ్చాలంటే దేవుడు హృదయము నచ్చాలా. మేము హృదయము మెచ్చితేనే యేసయ్యకు మీరు నచ్చుతారు. కనుక ఆ వ్యక్తిని హృదయంలో చూసినప్పుడు ఆ యేసయ్యకి నచ్చలా, పోతే పోనీండి, దేవుని చిత్తం కాదనుకోండి. కొన్ని కష్టాల గుండా, ఇబ్బంది గుండా, అయ్యో ఈ ఉద్యోగం వస్తే నా భవిష్యత్తు చాలా బాగుంటుంది అని అనుకున్నాను, ఈ పని దొరికితే నాకు చాలా బాగుంటుంది అనుకున్నాను, దీనిలో చాలా డబ్బులు వస్తాయి, నేను సంతోషంగా బతకొచ్చు, అన్నీ ప్లాన్ చేసేసుకున్నాం. చివరికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యా, రాలా. నీ కళ్ళతో చూస్తే అది మెచ్చావు, కానీ యేసయ్యకి అది నచ్చలా. అక్కడ ఏదో ఉంది లోపట. నేను ఇలానే అనుకుంటా, ఏది జరిగినా జరగకపోయినా సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది అనుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే అది ఎంత నెగిటివ్గా ఉన్నా దేవుడు మేలుగానే నన్ను నడిపిస్తూ ఉన్నాడా. కనుక సమస్తము సమకూడి మేలుగానే మన జీవితంలో జరుగుతుంది. కదల్చబడవలసిన అవసరం లేదా, కదల్చబడవలసిన అవసరం లేదు. అది ఏది జరిగినా లేదండి, నేను ఒక వ్యక్తిని బాగా నమ్మాను, ఆ వ్యక్తి మోసం చేశారు, మోసపోయానండి, భయంకరంగా నేను మోసపోయాను, నేను ఆ మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఈ మనిషిని నమ్మితే ఈ వ్యక్తి నాకు మోసం చేశాడా, ఈ వ్యక్తిని నమ్మితే ఈ వ్యక్తి నాకు వ్యతిరేకంగా మాట్లాడడమా, నేను చెప్పకూడనే కొన్ని విషయాలు చెప్తే ఆ వ్యక్తి బయట పెట్టడమా, నేను నమ్మిన వాళ్ళు నాకు మోసం చేశారు. దేవునికి స్తోత్రం. మోసపోతే చాలా సంతోషం నాకు. ఏమిటి తెలుసా, ఇంకా జీవితంలో నువ్వు చచ్చేంత వరకు కూడా ఆ విధంగా మోసపో. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరు మోసం చేస్తే చాలు, ఒకరు జీవితంలో మోసం చేస్తే శ్రేష్టమైన పాఠాన్ని, జీవితంలో ముందుకు సాగడానికి గల పాఠాన్ని మనం నేర్చుకుంటాం. కొన్ని సమస్యలు మనం అనుభవించాలా. ఆ సమస్యలు మనం అనుమతించినప్పుడే మన హృదయాన్ని దృఢంగా మారుస్తాయి. ఆ సమస్యలు మనం అనుభవిస్తేనే మనం జ్ఞానోదయాన్ని పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక.
జ్ఞానోదయాన్ని పొందుకుంటాం. ఎవరన్నా చెప్పారనుకో, దాని జోలికి వెళ్ళకు, ఇలా వెళ్ళకు, వాళ్ళు మోసం చేస్తారు. అస్సలు వినబుద్ధి పుట్టదు. క్యాండిల్ కాలిపోతుంది, చేత్తో ముట్టుకోవద్దు, క్యాండిల్ కాలుతుంది, చేత్తో ముట్టుకోవద్దంటే అస్సలు నమ్మబుద్ధి పుట్టదు, అస్సలు వినాలనిపించదు. కానీ కామ్గా వదిలేస్తే, వెళ్ళి క్యాండిల్ మీద చేయి పెడితే అప్పుడు తెలుస్తుందండి, నిజంగానే క్యాండిల్తో ఆడితే అది ముట్టుకుంటే కాలుతుంది, అది బొబ్బొస్తుంది, బహుగా మంట, పెయిన్ అనుభవించాలా. ఇంకొకసారి క్యాండిల్ పెట్టి రానా, ముట్టుకుందు రానా, అమ్మో కాలుతుంది మమ్మీ, ఏంటి కాలుతుంది, గుణపాఠం నేర్చుకున్నాడు. ఇదే జీవిత సత్యాలు ఇవే. మనం కొన్నిసార్లు మన సమస్యల్లో మనము అనుభవపూర్వకంగా కొన్ని నేర్చుకోవాలా, జరగాలి, ఇవన్నీ జరగాల. సమస్తము సమకూడి మీ జీవితంలో ఏం జరుగుతుందో అది జరగాల. ఎందుకంటే నీకు జ్ఞానమును పొందుకోవాలా, వివేకమును పొందుకోవాలా. నువ్వు ఎంత తొందరగా జ్ఞానోదయం పొందుకుంటావో అంత చక్కగా, అంత ప్రశాంతంగా నీవు జీవించే సంవత్సరములు ఉండబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక సమస్యలు వస్తున్నాయి, వేదన వస్తుంది, బాధ వస్తుంది, వస్తాయి. దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. ఇవన్నీ మనకి స్కూల్స్లో, కాలేజెస్లో ఉండవు కదండి. యూనివర్సిటీలో మన జీవిత సత్యాల గురించి ఎవరు బోధించరు కదండి. మనం జ్ఞానమును సంపాదించినప్పుడు, వివేకాన్ని సంపాదించి మనం ముందుకు సాగుతున్నప్పుడు, చెడుతనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను కోరుకొని మనం ఏ మలినము మన జీవితాల్లో అంటకుండా ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మనల్ని నిత్య రాజ్యపు వారసుల్ని చేస్తారు. మనం పరలోకానికి చేరాలి. అదే దానికోసమే సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. యోసేపు జీవితంలో యోసేపు అన్నలు మోసం చేశారు, అసూయపడ్డారు, గుంటలోకి తోసివేశారు. జరగాల. అన్నదమ్ములే ద్వేషించడం జరగాల్సిందే. అది యోసేపు రుచి చూడవలసిందే. ఊరకనే రావు సింహాసనాలు, ఊరకనే రాదు ఆశీర్వాదం, ఊరకనే రాదు దీవెన. ప్రాసెస్ గుండా మనం వెళ్ళాలి. ఒక మిషన్ ఉందనుకోండి, ఆ మిషన్లో అంత ప్లాస్టిక్ సామాన్ అంతా వేసేసిన తర్వాత అదంతా ప్లాస్టిక్ని అంతా మెల్ట్ చేసేస్తుంది, బాగా మెల్ట్ చేసేసిన తర్వాత ఇంకో దగ్గరికి ఇంకా ప్యూరిఫై చేస్తుంది, ఆ తర్వాత ఇంకో దగ్గరికి పంపిస్తుంది. అక్కడ ప్రొసీజర్ ఇది. ఈ ప్రాసెస్ గుండా వెళ్తూ ఉంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ షేప్లోకి తీసుకొని వస్తాయి. అది కాస్త కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి, దానికి కావాల్సిన క్యాప్స్ బయటకు వచ్చేటప్పటికి ఒక వస్తువుగా అది బయటకు వచ్చేస్తుంది, ఉపయోగపడే విధంగా వస్తుంది. అవునా? కనుక ఇదంతా మెల్ట్ అవ్వాలి, తర్వాత కొట్టబడాలి, తర్వాత షేప్ చేయబడాలా, తర్వాత దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలా, తర్వాత ఇదంతా ఒక ప్రాసెస్గా. ఆత్మీయ జీవితంలో నీ వాగ్దానము నెరవేర్చబడాలంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక ఉన్నతమైన ఆశీర్వాదము, దీవెన పొందుకోవాలంటే ఒక ప్రొసీజర్ గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆ ప్రొసీజరే సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి. నువ్వేమైతే ఆశిస్తున్నావో, ప్రభువా నన్ను ఆశీర్వదించు, దీవించు, దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, కానీ ఒక ప్రాసెస్ గుండా నువ్వు వెళ్ళవలసిందే. అయ్యా దర్శనం చూపించేశావు కదా, నా పన ఎత్తబడింది ప్రభువా, నా కుటుంబ సభ్యుల పనులన్నీ సాష్టాంగపడ్డాయి. వెంటనే మరుక్షణం ఎక్కడున్నాడు? బావిలో ఉన్నాడు యోసేపు. అదే ఏర్పరచుకున్న వారి యొక్క ప్రొసీజర్. ఒంటరైపోయాడు యోసేపు. ఎవ్వరూ లేరు చుట్టూ. ప్రేమించిన తండ్రి నుంచి కూడా వేరయ్యాడు. చుట్టూ దాసురాళ్ళు ఉండేవాళ్ళు, వారు పనివారు ఉండేవారు యాకోబు దగ్గర. కానీ ఒక బానిసగా యోసేపే మారిపోయాడు. ఒక కష్టజీవి. బానిస అంటే కష్టజీవి. తన సమయము తన చేతుల్లో ఉండదు. బానిసల యొక్క లక్షణం ఏమిటంటే, వాళ్ళు అన్నం తినాలంటే వారి సమయం వారి చేతుల్లో ఉండదు, వారు మంచినీళ్ళు తాగాలన్నా వారి చేతుల్లో ఉండదు. బానిస పని చేస్తూనే ఉండాలా. బానిస బ్రతుకు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? దాసీల మధ్య నుంచి వెళ్ళాడు, పనివారి మధ్య నుంచి వెళ్ళాడు యోసేపు అక్కడికి. అంత ఈజీనా? అంత శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి ధనవంతుడైనటువంటి యాకోబు ఇంటిలో నుంచి
ఎక్కడ? పన ఎత్తబడింది దర్శనంలో. దేవుడు నిన్ను నిలబెడతానన్నాడు. ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంది, ప్రాసెస్ ఎలా ఉంది? ఒంటరి స్థితి, బానిస బ్రతుకు. అక్కడి నుంచి మళ్ళా నిందలు, అవమానాలు, లేని వాటిని అంటగట్టడం. పొతిఫరు భార్యే అంటగట్టేసింది, బలవంతం చేసేసింది. ఉమనైజర్ అనే ముద్ర యోసేపు మీద వేయబడింది. ఇవన్నీ వెళ్ళాల, సమస్తము సమకూడే మేలు కొరకే, మేలు కొరకే. కానీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక వాగ్దానము చేసినట్లయితే, దేవుని ఆత్మతోను నింపబడినట్లయితే, దేవుని అభిషేకము నీకు ఉన్నట్లయితే, ఇంకా నువ్వు కోరుకున్నట్టు ఏది నీ జీవితంలో జరగదు. కానీ పరిశుద్ధుడైన యేసయ్య కోరుకున్నట్లుగా సమస్తము నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనము యేసయ్య చేతుల్లోకి వచ్చామంటే, యేసయ్య మనల్ని అభిషేకించాడంటే, యేసయ్య ఆత్మచేత మనం నింపబడ్డామంటే, మన ఆలోచన బట్టి ఏమీ జరగదు. కానీ యేసయ్య నిర్ణయం బట్టే సమస్తము జరుగుతుంది. యేసయ్య ఆలోచన బట్టే మన జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మన ఇష్టాలు ఏమీ ఉండవు. మనం ఏది కోరుకున్నది జరగదు. ఎవరన్నా మనకి తోడుగా ఉండాలంటే అది జరగదు. మనం ఒంటరి అయిపోయామని ఎంత ఏడ్చినా జరగదు. ఒకటే మాట, ప్రభువా నీ చిత్తము, నీ చిత్త ప్రకారమే సమస్తము జరగని. అయితే ఒకటి నాయనా, నీవు నాకు తోడుగా ఉంటే చాలు, నీవు నాకు తోడుగా ఉంటే చాలు. ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే, అరణ్యానికి వెళ్ళడానికైనా సిద్ధమే, ఎటువంటి పరిస్థితి ఉండా నిందలు అనుభవించడానికైనా సిద్ధమే, లేకపోతే అవమానకరంగా నన్ను ఉంచినా సిద్ధమే, చుట్టూ ఉన్నవారు శత్రువులుగా మారిపోయిన సిద్ధమే. నీ చిత్త ప్రకారము జరగాల. నీ చిత్తానికి నేను తల వంచుతున్నాను. కానీ ప్రభా, నాకు నీవు తోడుగా ఉండు, నాకు నీవు తోడుగా ఉండు. ఇదే మనం అడగాల. పరిశుద్ధాత్మతో నింపబడినంత మాత్రాన ఆహ్లాదకరంగా మన జీవితం ఉండదు. ఎలా పడితే అలా మనం సంతోషంగా ఉన్నామంటే అది భ్రమే. అభిషేకించబడిన వారు, ఆత్మ వరాలతో, ఆత్మ ఫలాలతో నిండుకున్న వారి జీవితాలు బయటికి చూస్తే ఒక శాపగ్రస్తంగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు ఎక్కడ భయపడరు. ఎందుకంటే నా ఇష్టం నేను నెరవేర్చుకోవడం లేదు, కానీ నా ప్రియమైన యేసయ్య చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను. యేసయ్య ఆలోచనలు నా జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక. కనుక అర్థం చేసుకోండి, యేసయ్య పాదాల దగ్గరికి నువ్వు వచ్చావా? యేసయ్య నీవే నా తండ్రి అంటున్నావా? యేసయ్య నీవే నాకు సమస్తము నాయన అంటున్నావా? అయితే నువ్వు అనుకున్నవి ఏవి జరగవో. ఆనాడు యోసేపు కూడా అనుకోవచ్చు, నేను నా తండ్రి దగ్గర ఉంటే ఎంత ప్రేమిస్తాడు, విచిత్ర వర్ణములు కలిగిన వస్త్రము నాకే ధరింపజేశాడు, ఎంత ఆహ్లాదకరమైన జీవితమో. కానీ అది కాదు ప్రభు ఉద్దేశము, అది కాదు. కానీ యోసేపు పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, ఒక రోజు వస్తుంది, ఆకలికి అనేక మంది ప్రజలు చనిపోయే పరిస్థితి వస్తుంది. ఆనాడు యోసేపు ఐగుప్తులో నిలబడాలా, అనేక మంది ఆకలిని తీర్చాలా, చనిపోతున్న వారు బ్రతకాల. అది ప్రభు ఉద్దేశమా? అలాగనే కుటుంబ సభ్యులలో నుంచి, వారి సహోదరుల నుంచి కూడా వేరు చేసి గొప్పగా నిలబెట్టాలా యోసేపును. అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఉంది. కాబట్టే యోసేపు ఆలోచనలు నెరవేరడంలో, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారి జీవితంలో మీ ఆలోచనలు నెరవేరడం లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని యొక్క ఆలోచనలు మీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. మన ఆలోచనల కంటే యేసయ్య ఆలోచనలు ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, ఎంతో ఎన్నదగినవి. మనం ఎంతెంతలో ఆలోచిస్తామండి. మన దేవుడు ఎంతో గొప్పగా అద్భుతాలు మనకు అనుగ్రహించాలని ఆశించే దేవుడు. ఎలా ఉన్నా పర్వాలా, యేసయ్య నీవు నాకు తోడుగా ఉంటే చాలనే కోరుకోండి. యేసయ్య నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, పరిస్థితి ఏదైనా పర్వాలేదు, నీవు నాకు తోడుగా ఉంటే చాలు. భయపడవద్దు. భయపడ్డావా నీలోనికి అల్ప విశ్వాసం వచ్చేస్తుంది. అల్ప విశ్వాసం నీలోకి వస్తే దేవునికి నువ్వు దూరం అవుతావు. దేవునికి నువ్వు దూరం అయితే అల్ప విశ్వాసంతో చేసే ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు, ప్రభుకి వినబడదు. భయపడవద్దు. ఈ రీతిగా దేనికి భయపడకుండా యోసేపు ముందుకే సాగుతుంటే చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక చీకటి గదిలోనికి వెళ్ళిపోయాడు. ఎంత నిరుత్సాహపడాలి యోసేపు, ఎంత భయపడాలి. ప్రభువా
ఒకవేళ నువ్వు నన్ను అభిషేకించుకుంది అది నేను ఒకవేళ అపోహతో ఉన్నానా? నీవు నాకు తోడుగా ఉంటానని చెప్పావు కదా, ఒకవేళ అది అబద్ధమా? నీవు నాకు తోడుగా లేవా? ఏంటి విచిత్రంగా ఈ పనిలో? ఎందుకు ఇలా జరుగుతుంది? నీవు నాకు తోడుగా ఉంటే ఏంటి ఈ ఇబ్బందికరమైన వాతావరణం? ఏమిటి ఈ చీకటి వలయం? నీవు నాకు తోడుగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకో తెలుసా? సమస్తము సమకూడే మేలు కొరకే, దేవునికి మహిమ కలుగునుగాక. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా యోసేపు అల్ప విశ్వాసాన్ని రానివల, భయాన్ని రానివల, దేవుని అందరి నమ్మకము విడిచిపెట్ల. చెరసాల దాకా యోసేపు పరీక్షించబడ్డాడు, పరిశీలించబడ్డాడు. ఆ తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. బావిలో నుంచి, చెరసాలలో నుంచి భవనానికి చేరాడండి. ఫరో రాజు తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరంటే యోసేపే. ఇంకా ఐగుప్తు మొత్తం ఫరో రాజు ఊరకనే ఉంటాడంతే, మొత్తం డెసిషన్స్ తీసుకునేదంతా యోసేపే. యోసేపు వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. యోసేపు నిలబడ్డాడు అక్కడ. అనేక మంది చనిపోయే పరిస్థితుల్లో, ఒక దేశము కాదండి, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా అక్కడికి వచ్చాయి ఆహారం కోసం. వారందరికీ ఆహారాన్ని ఇచ్చారు, ఆహారాన్ని పెట్టాడు. ఆనాడు అనేక లక్షల మంది, కోట్ల మంది చనిపోయే పరిస్థితుల్లో యోసేపు వల్లనే వారు ఆహారాన్ని భుజించి బ్రతికారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ వ్యక్తి అయితే కష్టంలో నష్టంలో దేవుణ్ణి ప్రశ్నించకుండా, దేవునిని తప్పుపట్టకుండా, అనవసరంగా భయపడకుండా, ధైర్యముగా నిబ్రము కలిగి ముందుకు సాగుతూ, ప్రతి సమస్యలో ప్రతి వేదనలో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే నీ ద్వారా కూడా రాబోయే తరములో అనేక మందికి ఆత్మీయ ఆహారము పంచిపెట్టే వ్యక్తిగా దేవుడిని నిలబెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మంది ఆత్మీయ ఆహారాన్ని నువ్వు అందించే వ్యక్తిగా ఉంటావేమో. అనేక మంది కన్నిటిని నాట్యముగా నీ ద్వారా దేవుడు మారుస్తాడేమో. అనేక మంది అనుభవం మధురంగా నీ ద్వారా దేవుడు మారుస్తాడేమో. కానీ సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. ఏ సమస్యను గురించి కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు నువ్వు భయాన్ని తీసుకొస్తున్నావు? ఆత్మీయ తల్లిగా మీ జీవితంలో ఏ రోజు నేను భయాన్ని చూడడానికి వీల్లేదు. భయాన్ని యేసు నామంలో అగ్నితో కాల్చివేస్తున్నాను. ఈరోజు మీ మీద భయము పనిచేయడానికి వీల్లేదు. ధైర్యం వహించండి. మిమ్మల్ని దేవుడు మెల్ట్ చేస్తున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచడానికి దేవుడు మిమ్మల్ని అన్ని విధాల ఒక ప్రాసెస్ గుండా పంపిస్తున్నాడు. మీరు ముందుకు సాగుతున్నప్పుడు సైతాన్ అంటాడు, ఇదెందుకు జరుగుతుంది నీకు? దుష్టుడు మాట్లాడుతూ ఉంటాడు, ఇలా ఉంటుందా నీ బతుకు? సేవ అంటావు, ఇలా ఉందా నీ బ్రతుకు? పరిచర్య అంటావు, నీ బతుకు ఇలా. వాడు మాట్లాడే మాటలన్నీ వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. నా జీవితంలో కూడా చాలాసార్లు చెప్పాడు. ఒక నింద అనుభవించినప్పుడు నాకు వాడు అంటున్నాడు, నువ్వు ఊరేసుకొని చచ్చిపో, మనుషులకి నీ మొహం ఎలా చూపిస్తావు అని అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా కుమార్తె, నేను నీకు తోడుగా ఉన్నా, నీ పక్షాన ఒక నిబంధన స్థిరపరచబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడు మన జీవితంలో మనం భయపడిన సైతాన్ గాడు బహుగా భయపెడతాడు. లేనిపోని అన్నీ చూపిస్తాడు. ఇంకా చచ్చిపో అంటాడు, ఇంకా బ్రతుకే లేదంటాడు. ఏమీ భయపడవలసిన అవసరంలా. ధైర్యం వహించు, ప్రశ్నించబాకు ప్రభుని, సనుగుకోపాకు, గొనుగుకోపాకు, ప్రభు వైపు దృష్టి ఉంచు. భయపడే వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. భయపడ్డారంటే మీరు నోటి ద్వారా పాపము చేస్తారు. కనుక బహుజాగ్రత్త మీ జీవితంలో ప్రభు వైపు చూస్తూ, ప్రభుని వెంబడిస్తూ, ఏది ఉన్నా లేకపోయినా ప్రభువా, ఎలా ఉన్నా నా జీవితము నీవు నాకు తోడుగా ఉంటే చాలేసయ్యా, ఇది మాత్రమే మీరు కోరుకోండి, ఇది మాత్రమే మీరు కోరుకోండి. ఆనాడు యోసేపు ఒక శ్రేష్టమైన పాఠము నేర్పిస్తున్నాడు. భయంకరమైన చెరసాల్లో కూడా ఎక్కడ కూడా ప్రభుని తక్కువ చేసి మాట్లాడడంలా. ఏమైపోయింది దర్శనం అని అనడం లేదు. ఏమైపోయింది దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానము అని ప్రశ్నించడంలా. మౌనముగా నా దేవుడు సర్వశక్తిమంతుడు,
నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, అబద్ధ మాటకు ఆయన నరుడు కాదు అని నమ్మకముతో మౌనం వహించాడు. పరీక్షలో పాస్ అయ్యాడు. పరీక్షలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో కలుగుతున్న పరీక్షల్లో మనం విజయం పొందుకోవాలా. ఒక సమస్య వస్తే తలలు కొట్టుకోవడం కాదు, బాధపడడం కాదు. ఈ సమస్యలో నేను విశ్వాసాన్ని ఏ రీతిగా నిరూపించుకోవాలా, అది ఆత్మీయుల యొక్క జీవితం. ఈ సమస్యలో నా విశ్వాసాన్ని ఎలా నిరూపించుకోవాలా. ప్రతి సమస్య మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తుంది. మన విశ్వాసంలో మనం విజయం పొందుకుంటూనే ఉండాలి, కానీ భయపడకూడదు. సమస్యలకు ఏ ఒక్కళ్ళు భయపడబాకండి. బాధ కలిగించే విషయాలకు భయపడబాకండి. మనుషులు ఎవరూ లేరండి, ఒంటరినైపోయానండి, భరించలేకపోతున్నా ఒంటరితనం. మొట్టమొదట అభిషక్తులు పొందుకునేది ఏమిటంటే ఒంటరితనమే. మొదటిగా ఒంటరిగా ఫిక్స్ చేస్తాడు దేవుడు. వాళ్ళకి చుట్టూ ఎవరూ ఉండరు, ప్రతిదానికి ప్రభు వైపే చూడాలంటారు. కనుక ఒంటరి స్థితి గుండా వెళ్తున్నావా, దేవుని ప్రణాళిక నీ మీద ఉందని అర్థం. ఒంటరిగా వెళ్తున్నావా, ఎవరు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరా, ఎవరు నిన్ను ప్రోత్సహించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఏదో గొప్ప పాఠాలు దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. ఒకరోజు నిన్ను నిలబెట్టుకొని అనేక మంది యవనస్తులు ఒంటరి పరిస్థితుల్లో వెళ్తున్న వారికి ధైర్యం చెప్పే వ్యక్తిగా నిన్ను నిలబెడతాడేమో. నీవు అనేక మందికి కౌన్సిలింగ్ చేసే వ్యక్తిగా దేవుడు నిలబెడతాడేమో. దేనికి దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలని ఈ ప్రాసెస్ గుండా నిన్ను నడిపిస్తున్నాడో ఒక్కసారి దృష్టించు. సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది, కానీ ఇబ్బందికరమైంది ఏదీ లేదు. మరొకసారి చెప్తున్నా, దేవుడిచ్చే వాగ్దానం భయపడకుడే, నమ్మిక మాత్రం ఉంచండి చాలు. భయపడవద్దు, భయాన్ని ఏ రీతిగా రానివద్దు. నా పిల్లల జీవితం ఏమైపోతుంది, వాళ్ళ వివాహాలు ఏమైపోతాయి, ఎంత కట్నాలు ఇవ్వాల్సింది వస్తుంది, ఎంత డబ్బులు అడుగుతారో అని ఆ ఆందోళన, ఆ కలవరం నీకు ఉండొద్దమ్మా. దేవుని అందరి నమ్మకమా, సమస్యలకు భయపడి పిరికిదానివిగా ఉంటావా? ఈ రెండిట్లో చూస్ చేసుకో. దేవుని అందరి నమ్మకం కలిగి ఉన్నావనుకో, ధైర్యంగా ఉన్నావనుకో, నువ్వు పరలోకపు వారసురాలు అవుతావు, పరలోకపు వారసునిగా అవుతావు. అలాగనే పిరికిదానిగా భయపడే జీవితం నీకు ఉందనుకో, నరకానికి వెళ్ళిపోతారు. భయపడే వాళ్ళు పరలోకంలో స్థలము లేదు. ఎందుకంటే భయపడే వారి జీవితాల్లో దేవుని అందరి నమ్మకమే లేదు, నమ్మకం లేదు. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు. పేతురు శిష్యుడిగా ఉండి ఆ మాట అనిపించుకుంటున్నాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు. అల్ప విశ్వాసం మనలో ఉండడానికి వీల్లేదు. యేసయ్య మనల్ని చూసినప్పుడు భలా మంచి దాసుడా, భలా మంచి కుమార్తె, భలా మంచి కుమారుడా అని మనల్ని అనాలే తప్ప పిరికివాడిగాను, అల్ప విశ్వాసను, కలవరపడే వ్యక్తులుగాను, సందేహపడే వ్యక్తులుగా మనము దేవుని దృష్టిలో పడ్డం అంత నీచం, ఎంత భయంకరం. ఇటువంటి వ్యక్తుల కోసమా యేసయ్య చివరి రక్తం బొట్టు కొరకు మీ కొరకు కార్చింది ఎందుకు? ఆయన రక్తాన్ని మొత్తం మీ కొరకు ధారపోసి ప్రాణాన్ని త్యాగము చేసినందుకు మీరు భయపడతారా? యేసయ్య మీద నమ్మకం రావడం లేదా? నమ్మకం కలగడం లేదా? నా యేసయ్య ఉన్నాడని ధైర్యంగా ఉండండి. మా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ రీతిగా చెప్పాలంటే ఎన్నో సాక్ష్యాలు, ఎంతో శ్రేష్టమైన సాక్ష్యాలు. దేవుడే అసలు పక్క నుండి చూస్తున్నట్టే, ప్రక్క నుండి గమనిస్తున్నట్టే సమస్త విషయాలు. ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. మీరు నమ్మండి. నమ్మిన ఎడల దేవుని మహిమను మీ జీవితంలో తప్పక చూస్తారు. మీరందరినీ దేవుడు దృష్టిస్తున్నాడు కూడా. భయాన్ని రాణిస్తున్నారు, కలవరపడుతున్నారు, కంగారు పడుతున్నారు. అనారోగ్యం ఉంటే ఉంది. నీవు కలవరపడి ఆ అనారోగ్యాన్ని ఇంత ఉన్నదాన్ని అంత చేసుకోవద్దు. ఎప్పుడో 10 సంవత్సరాలకి పోయేదానికి ఇప్పుడే చచ్చిపోతారు కొంతమంది భయపడద్దు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నమ్మిక మాత్రం ఉంచండి చాలు. దేవుని అందరి విశ్వాసం, నమ్మకాన్ని మాత్రం ఏనాడు కోల్పోవద్దు. అల్ప విశ్వాసగా ఉన్నట్లయితే భయం వస్తుంది. నీ బిడ్డల గురించి నువ్వు చింతించని అవసరం లేదు. బిడ్డలను దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నా బిడ్డలని పాదాల దగ్గర పెడుతున్నా, నువ్వు సమస్తము చూసుకో నాయన. ఏ నాడు నా జీవితంలో నా బిడ్డలతో నేను ఒక్క విషయంలో కూడా కలవరంగా మాట్లాడాల, భయముతో మాట్లాడాల. ఎప్పుడు ధైర్యమే, ఎప్పుడు ధైర్యపరుస్తూనే ఉంటా.
దేనికి కదల్చబడొద్దని చెప్తా. నీ ధైర్యమే నీకు సమస్త కార్యములు నెరవేరుస్తుంది. నీ మంచితనమే నీకు కంచెగా ఉంటుంది. నీ మంచితనమే నీకు కంచెగా ఉంటుంది. కనుక మంచితనం అనేది ఆత్మఫలం. ఈ మంచితనం అనే ఆత్మఫలమును ఫలిస్తున్నట్లయితే అదే నీకు నీ కుటుంబానికి కంచె. మంచిపోవద్దు. నీ మంచే నీ కంచె. నీ మంచితనమే నీకు కంచెగా ఉంటుంది. నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. కనుక మర్చిపోవద్దు. ధైర్యం వహించండి. ఏ ఒక్కళ్ళు భయపడవద్దు, భీతి చెందవద్దు, అల్ప విశ్వాసాన్ని రానివద్దు. పూర్ణ ధైర్యముతో, ప్రభు ఎడల పూర్ణ నమ్మకముతో ఆయన్ని సేవించండి, ఆరాధించండి, స్తుతించండి. నమ్మిక మాత్రం ఉంచండి. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక. ప్రార్థన చేద్దాం. విన్న వాటిని బట్టి నిజమే మా హృదయంలో కలవరం రానిచ్చా. ఏదో భయంతో కూడిన ఆలోచనలు వస్తున్నాయి. ఏదో తొందరపాట్లు, పిల్లలకి ఏదో జరిగిపోద్దనే ఆవేదన, బాధ, కుటుంబానికి ఏదో నష్టం వస్తుంది, కష్టం వస్తుందేమోనని బాధ, కలిగి ఉన్న అప్పులను బట్టి, కలిగి ఉన్న సమస్యను బట్టి బిడ్డల జీవితాలు కట్టబడతాయా లేదా, వివాహాలు జరుగుతాయా లేదా, ఉద్యోగం వస్తుందా లేదా, వీటన్నిటిని బట్టి బహుగా చింతిస్తున్నాం. అల్ప విశ్వాసమే ఉంది మాలో. మా జీవితాలు ఈ రీతిగా ముందుకు వెళ్తున్నాయి. అనారోగ్యాన్ని బట్టి వణికిపోతున్నాం, అనారోగ్యాన్ని బట్టి భయపడిపోతున్నాం. ఏది కాదు, అన్యులకు లోకస్తులకు జరిగినట్లుగా మనకి ఏది జరగదు. ఆ రీతిగా మనకు అనారోగ్యం రావచ్చేమో కానీ మనం ఏ రీతిగానో బలహీనపడం. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయం అందు మనం రక్షించి విమోచించే దేవుడు. యోసేపు జీవితంలో సమస్తము సమకూడి మేలు కొరకే. ప్రతి సమస్య దేవుడు ఆలోచేసి ఉన్నాడు. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా సమస్తము సమకూడి ప్రతి సమస్యలో ఆలోచేస్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాడు. చక్కగా నేర్చుకున్నట్లయితే జ్ఞానోదయం పొందుకుంటాం. దేవుని జ్ఞానము నేర్చుకుంటాం. ఎవరైతే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడో, ఈరోజు దేవుని వాక్యాన్ని నేను విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్న వ్యతిరేకతలన్నింటినీ లయపరుచాడు. సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. ఎంతగా ప్రయత్నించినా ఉద్యోగం రావడంలా, ఎంతగా ఎగ్జామ్స్ రాస్తున్నా నాకు ఉద్యోగం రావడంలా, నేను సెలెక్ట్ అవ్వడంలా, దాంతో కురుంగిపోతున్నా, భయపడుతున్నా, వేదన పడుతున్నా. అసలు నీకు ఆ ఉద్యోగం రావడమే యేసయ్య చిత్తము కాదేమో, అది నీకు నచ్చుతుందేమో, దేవుడు మెచ్చడం లేదు. వాటిని విడిచిపెట్టే. రాని వాటి కోసం టైం వేస్ట్ చేయొద్దు, బలహీన పడవద్దు, టెన్షన్ పడవద్దు, వదిలిపడే. నీ చిత్తము కాకపోతే దీన్ని తీసివేయి ప్రభువా. నీ చిత్తము కాకపోతే నా మనసులో ఉండడానికి వీల్లేదయ్యా. నీ చిత్తము కాకపోతే నా మదిలోనికి రావడానికి వీల్లేదు ప్రభువా. ఎందుకు కృంగిపోతావు? ఉద్యోగం రాకపోతే కృంగి ఎందుకు పోతున్నావు? దేవుడికి నచ్చినప్పుడు, దేవుడు మెచ్చినప్పుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడేమో. దేవుని చిత్తానికి లోబడు కానీ నీ ఇష్టానికి కాదు. దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఉంటే మాత్రం నీ ఇష్టము జరగనే జరగదు. నువ్వు అనుకున్నట్టు జరగనే జరగదు. నువ్వు కోరుకున్నట్టు ఏదీ జరగదు. అంతా దేవుని ఇష్టమే జరుగుతుంది. దేవుని ఆలోచనే నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో జరుగుతుంది. సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడా. ఎవరైతే తీర్మానాలు తీసుకుంటున్నారో మీరు చేతులెత్తి చూపించండి. మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫాయో మేఘా, మీకు వందనములు, స్తోత్రములు. మహోన్నతుడవు, మహాగణుడవు నాయన, నీకు వందనములు, స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు నాయన. ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనములు, ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనములు నాయన. విని పట్టి పీడిస్తున్న భయమును, అంధకార శక్తులను, దెయ్యపు శక్తులను యేసు నామములో అగ్నితో కాల్చివేస్తున్నాను దేవా. యేసు నామములో కాలిపోవును గాక, యేసు నామములో కాలిపోవును గాక, యేసు నామములో కాలిపోవును గాక. సంపూర్ణ
విడుదల, సంపూర్ణ విడుదల. ఎవరి విషయమై భయపడవలసిన అవసరం లేదు. చింత మాలోనికి రావడానికి వీల్లేదు, భయము మాలోనికి రావడానికి వీల్లేదు, కలవరం మాలోనికి రావడానికి వీల్లేదయ్యా. నిరుత్సాహమైనటువంటి ఆలోచనలు మాలోనికి రావడానికి వీల్లేదు. యేసు నామములో లయపరుస్తున్నా. ప్రతి బంధకము నుంచి విడుదల, ప్రతి బంధకము నుంచి విడుదల. నాయన నమ్మిక మాత్రం ఉంచమంటున్నావు తండ్రి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారంటున్నావు. అటువంటి స్థిరమైనటువంటి విశ్వాసము మాకు అనుగ్రహించండి అయ్యా. అటువంటి స్థిరమైనటువంటి నమ్మకమును మాకు అనుగ్రహించవలసిందిగా కోరుచున్నా. మెట్టుకు ప్రభా నీ దేవదూతల సంచారమును ఇక్కడ జరిగించండి నాయనా. ఈ ప్రార్థనలో నాయన ఎవరైతే ఏకీభవిస్తున్నారో నీ దేవదూతల సంచారమును వారు అనుభవించాలా, నీ సన్నిధిని అనుభవించాలి. ఇదే సమయంలో ముడుతున్నందుకు వందనములయ్యా, ఇదే సమయంలో ముడుతున్నందుకు వందనములయ్యా. దేవానికి వందనములు, దేవానికి వందనములు. స్తోత్రం, స్తోత్రం నాయన. పరిశుద్ధుడు అయ్యా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధుడు తండ్రి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీ సన్నిధిని బట్టి వందనములు, నీ సన్నిధిని బట్టి వందనములు, నీ సన్నిధిని బట్టి వందనములు దేవా. నా ప్రియమైన యేసయ్య, మీ గాయపడిన హస్తంతో ఒక్కొక్కరిని ముట్టండి. పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచేయమని, నీ కొరకు సాక్షులుగా అవి నిలబెట్టమని, వీరి జీవితంలో ప్రతి చీకటిని లయపరిచి వెలుగుమయంగా ఆత్మీయంగా వీరి జీవితాలను మార్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.